ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు మన యేసయ్య ఒక్కొక్క దినం మనకిచ్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తున్నందుకు మనందరం కూడా ఆయన చిత్తములో ఆయన మనల్ని ప్రేమిస్తుండగా మనం ఆయన ప్రేమించి ఆయన అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరం సంతోషిస్తున్నాం కదా. ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టి వాగ్దానము 2 తిమోతి 4:17 ప్రభు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను. ప్రభువు మన పక్షమున నిలిచి నన్ను బలపరుస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి తిమోతిని బలపరిచినట్టుగా ఈరోజు నన్ను కూడా బలపరుస్తూ మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరమిస్తూ ధైర్యపరుస్తూ నిబ్బరపరుస్తూ ఏ విధంగా అయితే తండ్రి తన పక్షమున నిలిచి ఉన్నాడు, బలపరుచున్నాడు, ఈరోజు నన్ను కూడా అదే విధంగా బలపరుస్తున్నాడు. కాబట్టి నేను కూడా ఆయన చిత్తములో మనం ఏం చేయాలంటే ఆయన వాక్యమును ప్రకటించి మరి ఆయన ఉన్న సత్యమును అనేక మందికి తెలియపరుస్తూ మనం ఉండటానికే ఈ సమయం కదా. ఆ సమయమందును మనం ఏం చేయాలంటే ఆయన వాక్యమును ప్రకటించాలి. మన ప్రక్కన ఎవరు నిలిచున్నారు? ప్రభు నిలిచున్నాడు. ప్రభు మన ప్రక్క ఉన్నప్పుడు మనము ఆయన వాక్యమును ఆ సమయంలో ప్రకటించుకుంటూ మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనం అనేక జనులకు వారికి కూడా ఒక మరి సహాయం చేసేవారికి ఉండాలి. నీ ప్రక్కన నిలిచున్న తండ్రి అనేకమైన లోకములో బలహీనులుగా ఉంటూ తండ్రి నామం తెలియకుంటూ వారందరికి కూడా వారి పక్షమును వారి ప్రక్కలో మన ప్రభు ఉండాలని ఆశపడాలి. అదే ప్రభు యొక్క ఆలోచన కదా. మరి ఆ విధమైన కృపలో మనం ఉంటున్నవారుగా మరి అనేక జనులకి ఉదయకాల సమయంలో మరి ఆయన యొక్క ప్రవచనములో వింటూ ఆయన చిత్తములో ఆయన కృపలో ఉండటానికి దేవుడిచ్చిన వాగ్దానము ప్రతి కుటుంబములో వినబడాలి. వింటేనే కదా వాళ్ళు గమనించుకునేకి వినటానికి ఈరోజు ప్రభు మనకు చెప్తుండగా. కాబట్టి మనము ఆయన చిత్తములో పరిపూర్ణమైన మనసు కలిగి దీర్ఘశాంతి కలిగి మరి ఖండించుతూ ఇతరులకు బుద్ధి చెప్పుతూ వాక్యమును ప్రకటించాలి. పరిపూర్ణమైన మనసుతో శాంతముతో ఏం చేయాలి? ఖండించాలి, బుద్ధి చెప్పాలి, వాక్యాన్ని ప్రకటించమని మన పక్కలో నిలిచున్న తండ్రి ఈరోజు మనకి వాక్యమును తెలియపరుచున్నాడు. మరి అంతేకాకుండా లోకములో సత్యమును విడిచి కథలో చెప్పుకుంటూ ముందుకు వెళ్ళుచు మరి అక్కడ పరుగులెత్తుతూ ఉన్నట్టు వారిని కాదు, కానీ లోక సంబంధమైన కల్పనతో కలుగుచున్నటివి అవి అనేకమైన ఉండొచ్చు. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు ఆ సమయంలో సత్యవాక్యమును మీరు ప్రకటించుడని ప్రభు నాకు ఈరోజు వాగ్దానం ఇచ్చినాడు. ప్రియ సహోదరులారా, ఎవరైతే ఈ సమయంలో మరి కలువరి ప్రేమలో చూచుచున్నవారు చూడనట్టు వారు సత్యవాక్యమును ప్రకటించటానికి మీరందరూ ముందడుగు వేసి ప్రభు మీ పక్కన నిలిచున్నట్టుగా అనేక జనులకు మన తండ్రి నిలిచి వారి కుటుంబంలో ఆశీర్వదింపబడాలని దీవించబడాలని ఒక ఆలోచన కలిగి మనందరం జీవించుదామా? సమయము దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ సమయంలో ప్రభునామములో ఎంతమందినైతే మనము దేవుని చిత్తాన్ని తెలియపరిచి వారందరినీ కూడా బాగుపరచాలని, వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారసుతులు చేయాలని, ప్రభు మన పక్కన నిలిచినట్టుగా వారి పక్షం నిలిచాలని మరి ఈ దినము ప్రభు మనకిచ్చిన వాగ్దానం బట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి పరిశుద్ధుడా, మా పక్షమును మా దగ్గర నిలిచిన ప్రభు ఉన్నట్టు బలపరుచున్న గొప్ప దేవుడా, అనేక జనుల మధ్యలో మీరు నిలిచండి. ప్రపంచముల చుట్టుపక్కల తండ్రి మీరు నిలిచి ప్రతి కుటుంబంలో మీరు నిలిచిన ఆయన ఏ కుటుంబంకు ఆధారం లేదో మీరు ఆధారణకర్తగా నిలిచి ఆ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. దిక్కులేని పిల్లలకు మీరే తండ్రి దిక్కు గనక, మీ వాక్యమే వారికి దిక్కు గనక నా ప్రభువా ప్రకటించుచున్న బిడ్డలను ప్రకటించడానికి సహాయం దయచేయండి. ఏ అపవాది సాతాను శోధనలు
వారిని చుట్టుకోక నాయనా, నీతి మార్గములో నా ప్రభ నడుచుచు నీ వాక్యమును ప్రకటించి వారిని ఖండించి బుద్ధి చెప్పే బిడ్డలుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.